మనిషి కుమారుడు, ఒక మనిషి కుమారుడైన విలియం బ్రానమ్, ఏకైక మనిషి కుమారుడైన యేసుక్రీస్తు. భాగం కాదు, మళ్ళీ ఇక్కడ పూర్తిగా వ్యక్తి క్రీస్తు, వ్యక్తి దేవుని కుమారుడు. ఆయనలో బయలుపరచబడతా ఉన్నాడు, ఆయనలో కుమ్మరించబడి బయలుపరచబడతా ఉన్నాడు. అందుకే 7 ముద్రలో ఫస్ట్ మెసేజ్ ఏం చెప్పాడంటే, దేవుడు సామాన్యతలో దాగి ఉండి తర్వాత ఆయన దానిలో నుండే తనను తాను బయలుపరుచుకుంటాడు. ఇప్పుడు దేవుడు సామాన్యతలో దాగున్నాడనే మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, విలియం బ్రెన్నామ్ లాంటి ఒక సామాన్యుల్లో అదిగో దేవుడు దాగున్నాడు. అక్కడ గాడ్ వాజ్ ఇన్ దట్ మ్యాన్. దేవుడు ఆ వ్యక్తిలో ఉన్నాడు. మళ్ళీ భాగంగా కాదు, మొత్తం క్రీస్తు, మొత్తం దేవుని కుమారుడు, మొత్తం మనిషి కుమారుడు విలియం బ్రెన్నామ్లో ఉన్నాడు. విలియం బ్రెన్నామ్ తర్వాత ఇప్పుడు వధువులో ఉన్నాడు. విలియం బ్రెన్నామ్ తర్వాత ప్రవక్త, విలియం బ్రెన్నామ్ తర్వాత ఇప్పుడు అది వధువులో జరుగుతూ ఉంది. ఇప్పుడు అది ప్రవక్తకు జరిగింది, ఇప్పుడు వధువు కూడా జరగాలి.